దేవుడు నీ ఎడల ఒక కార్యాన్ని చేయాలని దేవుడు డిసైడ్ అయితే, కోటి శక్తులు ఏకమైనా సరే దేవుడు అనుకున్న కార్యాన్ని ఆపలేవు. ఒకవేళ దేవుడు వద్దు అని ఫిక్స్ అయ్యాడు అనుకో, 10 కోట్ల శక్తులు ఏకమై కూడా అది సాధించలేవు. ఎందుకంటే ఆయనది బలమైన హస్తం, దానికి ఎదురు లేదు. ఓకేనా? కాబట్టి దిగులు పడి గందరగోళం అయిపోయి సావాలి బతకాలని, బిడ్డని కనటానికి నాకు అవకాశం లేదని నువ్వు చచ్చి నరకానికి పోయావు. బిడ్డలు కనటానికి నాకు అవకాశం లేదు, ఇంకా నేను ఎందుకు బతకాలని నువ్వు ఆత్మహత్య చేసుకున్నావు అనుకో, పుట్టే బిడ్డ ఉద్ధరించడం సంగతి ఏమో కానీ ఆ బిడ్డ నేపంతో నువ్వు చచ్చి నరకానికి పోతావు. కాబట్టి అట్లాంటి పిచ్చి పనులు చేయొద్దు. దేవుడు ఇవ్వదలుచుకుంటే దాన్ని ఎవడూ ఆపలేడు, దేవుడు వద్దనుకుంటే దాన్ని ఎవడూ పొందలేడు. కాబట్టి నా తండ్రి చిత్తం అయితే ఆయనే నాకు ఇస్తాడని ధైర్యంగా ఉంటా. నమ్మదగిన వాడు తప్పకుండా నీ విశ్వాసాన్ని సిగ్గుపరచక ఇస్తాడు. లేదంటే వద్దులే బేటా నేను వస్తున్నాను, ఇంకెందుకు నీకు మళ్ళీ ఇదొక గొడవ, ప్రశాంతంగా సేవ చేయంటే స్తోత్రం చేసుకుంటే వెళ్ళిపో సేవ. ఎంతమందికి అర్థమైంది?